మీకు తెలుసా 5 to 10% క్యాన్సర్స్ ఇన్హెరిటెడ్ అని. అంటే క్యాన్సర్స్ పేరెంట్స్ జీన్స్ నుంచి వచ్చే రిస్క్ ఉంటుంది. హాయ్ అండి, నేను డాక్టర్ సౌజన్య. మన బాడీలో జీన్స్ అన్నవి సెల్స్ ని కంట్రోల్ చేస్తాయి. కొన్ని జీన్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల లైక్ BRCA1 గానీ BRCA2 మ్యూటేషన్స్ అవ్వడం వల్ల మనకి క్యాన్సర్ అన్నది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే BRCA1 BRCA2 మ్యూటేషన్స్ వల్ల మనకి బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే APC మ్యూటేషన్ వల్ల కోలోన్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా చెప్పుకుంటూ పోతే మనకి T53 మ్యూటేషన్స్ వల్ల మల్టిపుల్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే ఈ జీన్స్ వల్ల ఫ్యామిలీస్ లో క్యాన్సర్ అన్నది రన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ చిన్న ఏజ్ లో గినక క్యాన్సర్ వచ్చి ఉంటే, అంటే 50 years బిలో అలా క్యాన్సర్ గినక వచ్చి ఉంటే, ఫ్యామిలీస్ లో చాలా మందికి అంటే ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ క్యాన్సర్ వచ్చి ఉంటే, అంటే ఫస్ట్ డిగ్రీ కానీ సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ లో కానీ క్యాన్సర్ ఉంటే, అలాగే ఒక్కరిలోనే మల్టిపుల్ క్యాన్సర్స్ ఉంటే కనుక కంపల్సరీ డాక్టర్ ని సంప్రదించి జెనెటిక్ టెస్టింగ్ గురించి అడగండి. జెనెటిక్ టెస్ట్ చేయించుకున్నంత మాత్రంలో ఒకవేళ పాజిటివ్ ఉంటే భయపడాలని కాదండి. ఒకవేళ పాజిటివ్ ఉంటే రిస్క్ ఎక్కువ ఉంటుందని, కానీ కంపల్సరీ క్యాన్సర్ వస్తుందని కాదు. సో ఎర్లీగా మనం గినక జెనెటిక్ టెస్టింగ్ గినక చేయించుకుంటే, మనము ఎర్లీగా స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకొని ఒకవేళ ఉన్నా కూడా ఎర్లీ డిటెక్ట్ చేయొచ్చు. ట్రీట్మెంట్ అన్నది ఎర్లీగా ఉంటుంది. కాబట్టి ఇది మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. అలాగే దీని ఫుల్ వీడియో కావాలి అని అంటే దీని గురించి ఇంకెక్కువ తెలుసుకోవాలి అని అంటే మీకు యూట్యూబ్ లో ఫుల్ వీడియో పెట్టాను, ఒకసారి చూడండి. ఈ చిన్న అవేర్నెస్ వల్ల ఏంటి అని అంటే కొంతమంది చాలా డౌట్స్ అడుగుతుంటారు. మా మదర్ కి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, మా వాళ్ళకి ఉంది, అది నాకు రావచ్చా? అన్ని క్యాన్సర్స్ అని కాదు, బట్ కొన్ని క్యాన్సర్స్ ఇన్హెరిటెడ్. సో ఇట్లా ఇంకా ఉంటే మీరు జెనెటిక్ టెస్టింగ్ చేయించుకోండి.